భద్రాచలంలో రామాలయం నిర్మించిన భక్త రామదాసు తానీషాకు రాముడిని చూపించాడు. ఇది కథే కావచ్చు, మనందరం విన్నాం. కానీ రామదాస్ యొక్క భక్తికి మెచ్చి తానీషా రామదాసును వదిలేసి ఉండవచ్చు. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లాకి మోడీ శ్రీరాముడిని చూపించాడు. మన దేశంలో 30% మంది ముస్లింలు ఉన్న ఏ నియోజకవర్గంలో అయినా సరే ముస్లిం ఎమ్మెల్యే, ముస్లిం ఎంపీ ఉంటాడు. మిగతా 70% మంది ఉన్న హిందువుల్ని పోలరైజ్ కాకుండా కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, దళితుల పేరుతో, రకరకాల కార్యక్రమాల పేరుతో వాళ్ళని విడదీశారు. ముస్లిం ఓట్లు మాత్రం వాళ్ళ భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ఒక గంపగుత్తగా పొంది ఇప్పటి వరకు పార్టీలు పబ్బం గడుపుకున్నాయి. మోడీ రాకతో ఆ పరిస్థితి అంతా మారిపోయింది. రామాలయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఫరూక్ అబ్దుల్లా ఈ రోజు ఒక కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు. అయోధ్యలో రామాలయం నిర్మించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా. శ్రీరాముడు కేవలం హిందువులకే దేవుడు కాదు, ప్రపంచమందరికీ దేవుడు. ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వగలడు? బికాస్ ఆఫ్ మోడీ. 370 ఆర్టికల్ కాశ్మీర్ లో ఎత్తివేశారు. నియోజకవర్గాల పునర్విభజన చేశారు. దాంతో అనేక నియోజకవర్గాల్లో హిందువుల ఓట్లు కీలకమైన ఆ గెలుపు కావాలంటే ఇలాంటి అనుకూలమైన స్టేట్మెంట్లు ఇవ్వాల్సిందే. ఇంతకాలం ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టి వారి చేత హిందువుల మీద దాడి చేయించి 370 ఆర్టికల్ ఆధారంగా వీళ్ళంతా అధికారాన్ని అనుభవించిన వీళ్ళకి మోడీ చుక్కలు చూపించాడు. సో ఇలాంటి స్టేట్మెంట్ ఈరోజు ఇవ్వడం వెనక కేవలం మోడీ కృషి ఉంది.